హాయ్ అండి. ఈరోజు వచ్చి ఎగ్ కర్రీ చేసుకుందామండి. ఎలా చేశారంటే సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. రొట్టి, రైస్, చపాతీ, పులావ్ ఏ దాంట్లోకైనా సూపర్‌గా సెట్ అయితుంది మసాలాను. పూరీలో కూడా చాలా బాగుంటుంది ఇలా చేశారంటే. చూడండి చెక్క, లవంగా తీసుకున్నాను. ఆనియన్, టమోటాను, అల్లం, పచ్చిమిరపకాయలండి. మనము పండుమిరపకాయలు తీసుకున్నా బాగుంటుంది. పచ్చివి తీసుకున్నా బాగుంటుంది. గ్రీన్ కలర్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. బాగా వేయించుకోవాలండి. బాగా అవి కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మగ్గినాక వెల్లుల్లి రెమ్మలు వేస్తామండి. అల్లం వేసాను కదా ముందే. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాము. వేసుకుని అవి కూడా కొంచెం వేయిద్దామండి. బాగా వేగాయి కదా. ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి అండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము. ఇది వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. ధనియాల పొడి, కొబ్బరి అండి. ఒట్టి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఒట్టి కొబ్బరి పొడి వేసుకున్నానండి. అది కూడా కొంచెం వేడి అయినిస్తామండి. ఆఫ్ చేసి వేసానండి. ధనియాల పొడి కానీ కొబ్బరి కానీ ఆఫ్ చేసి వేడికి అది కొంచెం వేగినట్లయితుందండి. అంత మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి తగినంత దాంట్లోకి. నేను కర్రీకి సరిపోయేంత ఉట్టుతరి వేసాను. చూడండి మెత్తగా గ్రేవీ చేసుకున్నాక కొత్తిమీర వేసుకోవాలండి దాంట్లోకి. మళ్ళీ ఒక రవ్వ తిప్పేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుని ఎగ్గులు ఉప్పు, కారం ఏమో వేయాల్సిన అవసరం లేదండి. ఊరినే వేయించి పక్కన పెట్టుకోవాలి ఎగ్గు. దీనికి కారం వేయం కదండి, అందుకే కారం కానీ ఏమీ వేయలేదు. ఎగ్స్ ఒకటి బాగా వేయిస్తున్నాను. చూడండి వేయించి పక్కన పెట్టేసుకున్నాము. వేయించి పక్కన పెట్టాక మళ్ళీ అదే ఆయిల్లోకి ఆనియన్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది కదా, ఆనియన్, టమాటా వేసుకుందామండి. దాంట్లో 2 టమాటాలు తీసుకున్నానండి. దీంట్లోకి హాఫ్ టమాటా వేసుకున్నాను. కర్రీలోకి వచ్చేసి దాంట్లోకి గ్రేవీలోకి వచ్చేసి 1.5 టమాటా వేసుకున్నాను. పసుపు వేసుకున్నామండి. బాగా వేగనిద్దామండి, మగ్గిస్తాము. టమాటాను, ఆనియన్ మగ్గాక ఇప్పుడు మసాలా వేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా వేసుకున్నాం దాంట్లోకి. చూడండి ఇప్పుడు మసాలా వేసుకున్నాం కదా, కొంచెం కలుపుకున్నాం మసాలాను. ఇప్పుడు మనం జార్లోనే కొద్దిగా నీరు వేసుకుని ఆ మసాలా అంతా కడిగి వేసుకున్నామండి దీంట్లోకి. మనం గ్రేవీ చిక్కగా కావాలన్నా చేసుకోవచ్చండి, కొద్దిగా లూజ్గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. రొట్టి, చపాతీలోకి అంటే కొంచెం గ్రేవీ గట్టిగా ఉంటే బాగుంటుందండి. రైస్లో కంటే కొంచెం లూజ్గా చేసుకుంటే బాగుంటుంది. ఇది రైస్లోకి కదా, కొంచెం లూజ్గానే చేశాను. అంతేనండి, ఎగ్ కర్రీను, గ్రీన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. పైన కొత్తిమీర చల్లి వేసుకొని వేడి వేడిగా తినేసుకున్నామంటే, వేడి అన్నంలోకి ఎగ్ కర్రీ వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.